హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, గాలికి పోయేదాన్ని దేనికో తగిలించుకుంటాం అంటారు కదా, అలా ఉంది కల్కి సినిమా డైరెక్టర్ అయిన నాగేశ్వన్ గారి పరిస్థితి. అసలు ఏం జరిగిందంటే, ట్విట్టర్ లో ఒక అతను ఒక పోస్ట్ అయితే వేశాడు. అదేంటి, మొన్న లెనిన్ సినిమా అయితే రిలీజ్ అయింది కదా, ఆ లెనిన్ సినిమాలో విలన్ క్యారెక్టర్ ని కర్ణుడితో పోల్చి కర్ణుణ్ణి ఎలా చూపించాలో నేర్చుకో నాగశ్విన్ అని ఆయనకైతే ట్యాగ్ చేసి ఒక పోస్ట్ అయితే వేశాడు. అయితే ఆ పోస్ట్ కింద నాగశ్విన్ గారు అయితే ఎటువంటి ఆన్సర్ అయితే ఇవ్వలేదు. కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, కర్ణుడి ఫ్యాన్స్ కావచ్చు, చాలా మంది కొద్దిగా రియాక్ట్ అయ్యారు. దానికి మళ్ళీ ఆ పోస్ట్ వేసిన అతను ఎలా రియాక్ట్ అయ్యాడంటే, ఒక జనరేషన్ మొత్తాన్ని నువ్వు నాశనం చేసావు నాగశ్విన్ అంటూ నాగశ్విన్ గారిని ట్యాగ్ చేసి అతనైతే పోస్ట్ అయితే వేశాడు. కానీ ఈసారి నాగశ్విన్ గారు అయితే స్పందించి ఒక రిప్లై అయితే పెట్టాడు. ఆయన ఏమంటాడంటే, సింపుల్ గా, నేనేమి కల్కి సినిమా క్లైమాక్స్ లో శ్రీకృష్ణుడు కర్ణుడిని ఉద్దేశించి చెప్పిన మాటలు ఏమి కల్పించి అయితే చెప్పలేదు. మీరు ఒక్కసారి మహాభారతాన్ని చదివితే అర్థమైద్ది. మహాభారతంలోని ద్రోణవధ పర్వంలో శ్రీకృష్ణుడు కర్ణుడి గురించి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన చదివిన బుక్ పేజీ ఏదైతే ఉందో ఆయన అయితే పోస్ట్ చేశాడు. ఇంకా ఆయన ఏమంటాడంటే, మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే బైబిక్ డేబ్రాయ్ రాసిన మహాభారతం వర్షన్ అయితే ఒకసారి అయితే చదవండి. ఓన్లీ ఆ బుక్ లోనే కాదు, గూగుల్లో కూడా కావాలంటే సెర్చ్ అయితే చేయండి. శ్రీకృష్ణుడు కర్ణుడిని చాలా సార్లు అయితే మహాభారతంలో పొగిడినట్టయితే ఉంటది. నాకు మన హిస్టరీ పట్ల చాలా రెస్పెక్ట్ అయితే ఉంటది. నేను ఏం చేస్తున్నానో నాకైతే తెలుసు. కల్కి పార్ట్ 2 వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయమని నాగశ్విన్ గారు అయితే ఘాటుగానే స్పందించాడు. అయితే నాగశ్విన్ గారికి కూడా కింద చాలా మంది ఘాటుగా రిప్లైలు అయితే పెట్టారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నాగశ్విన్ గారు బైబిక్ డేబ్రాయ్ రాసిన మహాభారతం వర్షన్ అయితే బేస్ చేసుకుని కల్కి సినిమాని నేను చేశానని ఆయన అయితే డైరెక్ట్ గానే చెప్తున్నాడు. కానీ మన హిందూ కల్చర్ ప్రకారం మహాభారతం అంటే మనం అసలు దేన్ని బేస్ చేసుకుంటామంటే, దేన్ని కరెక్ట్ మహాభారతం అనుకుంటామంటే, వేదవ్యాసుడు రాసిన మహాభారతం వర్షన్ ఏదైతే ఉందో అదే అసలైన మహాభారతంగా మనం అయితే కొలుస్తాం. ఇక్కడ చిక్కుముడి మొత్తం అక్కడే ఉంది. అదేంటంటే, మనం చిన్నప్పటి నుంచి సినిమాలు చూసాం, మహాభారతం యొక్క కథలు విన్నాం. ప్రతి దాంట్లో కూడా కర్ణుణ్ణి హీరోలాగా అయితే చూపిస్తారు, కర్ణుణ్ణి గొప్ప యోధుల్లాగా అయితే చూపిస్తారు, ఇంక్లూడింగ్ మన కల్కితో సహా. కానీ వేదవ్యాసుడు రాసిన మహాభారతం వర్షంలో కర్ణుడి గురించి ఎక్కడో కూడా అంత గొప్పగా అయితే ఉండదు. ఇక్కడ ప్రాబ్లం మొత్తం ఇక్కడే ఉంది. కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత అనంత శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు కూడా ఆ క్లైమాక్స్ ని ఎందుకు అపోజ్ చేశారంటే దానికి కారణం అదే. వేదవ్యాసుడు రాసిన మహాభారతం వర్షంలో కర్ణుడి గురించి అంత గొప్పగా ఉండదు. ఓన్లీ మనం చూస్తున్న ఈ సినిమాల్లో ఇలాగా నాగశ్విని గారు చదివిన డేబ్రాయ్ వర్షంలో కొన్ని చోట్ల ఇలా ఉంటది తప్ప, అసలు మహాభారతం రాసిందే వేదవ్యాసుడు అని మనం అయితే నమ్ముతాం. ఆయన రాసిన మహాభారతంలో కర్ణుడి గురించి అంత గొప్పగా అయితే ఉండదు. ఇంకా మీకు ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్తాను. అదేంటంటే, మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, మరి వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో కర్ణుడి గురించి గొప్పగా లేకపోయినా సరే మనం చాలా సినిమాలు అయితే వచ్చినాయి, ప్రతి దాంట్లో కర్ణుడిని ఎందుకు లేపుతారని మీకు డౌట్ అయితే రావచ్చు. సినిమా కావాల్సింది డ్రామా. మీకు అర్థం అవుతుందా? స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ ఉంటే డ్రామా పండిద్ది, ఆ క్యారెక్టర్ కే కనెక్ట్ అవుతారు. కర్ణుడి స్టోరీ ఆ రకంగా ఉంటది. చిన్నప్పుడే పుట్టగానే తల్లి వదిలేస్తాయి. ఇంకా అక్కడే మనం అయితే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతాం. ఆ కర్ణుడి క్యారెక్టర్ లో డ్రామాను విపరీతంగా పండించవచ్చు. అందుకే ఆ క్యారెక్టర్ లో ఉన్నది ఇంత డ్రామా అయితే దాన్ని ఇంకా ఇంకా చేసి జనాలు కనెక్ట్ అవ్వాలని ఈ రకంగా అయితే చేశారు. ఇంకా అర్జునుడి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే, అతను ప్రిన్స్. అతనికి కర్ణుడి లైఫ్ లో ఉన్నన్ని కష్టాలు అయితే ఉండవు. అంటే ఈ రాజ్యాధికారం పరంగా ఈ రకమైన కష్టాలు ఉంటాయి తప్ప, కర్ణుడు అనుభవించిన కష్టాలు ఉండవు. అక్కడ డ్రామా ఎక్కువ క్రియేట్ అవ్వదు ఈ సినిమాలు తీద్దామన్నా సరే. అందువలన అర్జునుడి క్యారెక్టర్ మీద తక్కువ సినిమాలు ఉంటాయి. ఒకవేళ మహాభారతంలో కూడా తక్కువగా అయితే చూపిస్తారు. కర్ణుడి క్యారెక్టర్ ఎక్కువ డ్రామా క్రియేట్ చేసే స్కోప్ ఉంటది, అందుకే అలా చూపించారు. ఇంకా కల్కి సినిమా క్లైమాక్స్ లో మీరు చూసుకుంటే, అర్జునుడిగా మన విజయ్ దేవరకొండ గారు అయితే కనపడతారు. ఆయన డైలాగ్స్ ఒకసారి వినండి. కొద్దిగా పొగరుగా ఉన్నట్లుగా, కొద్దిగా అహంకారంతో చెప్పిన విధంగా అర్జునుడి డైలాగ్స్ అయితే ఉంటాయి. కానీ నిజానికి వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో అర్జునుడి గురించి ఒక్క లైన్ కూడా అలా ఉండదు. అంటే అర్జునుడు ఆ రకంగా కొద్దిగా అహంకారంతో మాట్లాడతాడని గాని, కొద్దిగా గర్వంతో మాట్లాడతాడని గాని అంటే ఒక్క లైన్ కూడా బ్యాడ్ ఉండదు. కానీ కల్కి సినిమా క్లైమాక్స్ లో
అర్జునుడిని తగ్గించి కర్ణుడిని లేపుతారు. అదైతే నచ్చలేదు చాలా మందికి. మీరు చూసుకుంటే గరికపాటి గారు కావచ్చు, చాగంటి గారు కావచ్చు, వాళ్ళు కూడా కర్ణుడి గురించి ఎప్పుడు మంచి అయితే చెప్పలేదు. వాళ్ళు తిడతారు. పిరికి పందా అని తిట్టిన కథలు కూడా ఉన్నాయి. ఈ రకంగా కొంతమంది హిందూ సంఘాలకి చెందిన వ్యక్తులకి ఈ 'కల్కి' సినిమా క్లైమాక్స్ అందుకే నచ్చలేదు. కర్ణుడిని చిన్నప్పటి నుంచి లేపుకుంటున్నారు. అంటే ప్రతి సినిమాలో లేపారు. చాలా వెర్షన్‌లో లేపారు. కానీ అర్జునుడిని తగ్గిచ్చి ఆ సీన్‌లో కర్ణుడిని లేపటం అనేది చాలా మందికైతే నచ్చలేదు. ఎందుకంటే వేదవ్యాసుడు రచించిన మహాభారతంలోనే లేదది. ఇంక మిగతా వాళ్ళు అది చూసి రాసినోళ్ళే. మరి ఆళ్ళెలా రాసారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కాబట్టే ఈ రోజున ఈ డిబేట్ అయితే జరుగుతుంది. దానికి కారణం ఇదే. ఇంకా నాగశ్విన్ గారు పొద్దున్న ప్రూఫ్‌గా పెట్టిన ఆ 'డేబ్రాయ్' వెర్షన్ మహాభారతం ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక లైన్ కూడా ఉంది. అదేంటంటే శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం కూడా కర్ణుడిని ఏమీ చెయ్యలేదు అనే లైన్ అయితే దాంట్లో అయితే ఉంది. అది పచ్చిబూతు. పచ్చిబూతే. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. విశ్వంలోనే ఎవరికీ లేదు. అలాంటిది కర్ణుడు ఎలా ఆపుతాడు? మరది కరెక్ట్ వెర్షన్ ఎలా అయ్యిద్ది? అలాంటి వెర్షన్‌ని నమ్మి 'కల్కి' సినిమాని ఎలా తీశారు? ఇప్పుడు 'కల్కి 2' సినిమా ఎలా తీస్తున్నారు? ఈ రకమైన డౌట్స్ అయితే మనకైతే వస్తున్నాయి. ఇంకా అశ్వత్థామ క్యారెక్టర్‌కి ఇచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో ఆ 'డేబ్రాయ్' వెర్షన్‌లోనే అదైతే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అన్నమాట. నిజమైన మహాభారతంలో కూడా అశ్వత్థామ క్యారెక్టర్‌కి అంత ఎలివేషన్ లేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేదేంటంటే సినిమాని సినిమా లాగానే చూడాలి. ఏమీ లేదు నాగశ్విన్ గారు. ఇలా రిప్లైస్ ఇచ్చుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదో, మీరు రాజమౌళి గారిని చూసైతే నేర్చుకోవాలి. 'ట్రిపుల్ ఆర్' సినిమాకి ముందు అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్‌ని, కొమరం భీమ్ గారి క్యారెక్టర్‌ని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని, ఒక ఫిక్షనల్ స్టోరీనైతే అల్లి సినిమా తీస్తామని ఆయనైతే డైరెక్ట్‌గా చెప్పాడు. దాని తర్వాత గొడవలు కూడా అందుకే అవ్వలేదు. ఫిక్షనల్. మీరు కూడా అలాగే ఇది ఫిక్షనల్ అని చెప్పి తీయండి. ఎవ్వరికీ ప్రాబ్లమ్ అయితే లేదు. అంతే తప్ప వేరొక మహాభారతం వెర్షన్‌ని ప్రూఫ్‌గా తెచ్చి ఇదే కరెక్ట్ అంటే మరి కొంతమందికి నచ్చదు. ఎందుకంటే మనం ఫాలో అయ్యేది మన ఇండియన్ కల్చర్‌లో ఫాలో అయ్యేది వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని మాత్రమే. దాంట్లో ఈ రకమైన ఎలివేషన్ ఎక్కడా ఉండదు. అదే ఇక్కడ పాయింట్. అందరూ పోరాడేది కూడా దానికే. ఇక్కడ మీకు సపోర్ట్‌గా కొంతమంది 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ రావచ్చేమో. ఎందుకంటే అది 'ప్రభాస్' గారి సినిమా గాబట్టి. సినిమాకైతే ఎటువంటి నష్టం జరగదండి. ఎలాంటియి ఎన్ని జరిగినా 'కల్కి 2' సినిమా బ్లాక్ బస్టర్ అయితే 2000,00,00,000 అయితే కొట్టిద్ది. దీంట్లో అసలా అంటే మిస్ అయ్యే ఛాన్సే లేదు. కానీ ఈ అనవసరమైన డిబేట్‌ల్లోకైతే మీరైతే వెళ్ళొద్దు. ఒకవేళ ఇలాంటి డిబేట్స్ వస్తే ఇది సినిమా. ఫిక్షనల్ అని చెప్పేయండి. అంతే. ఇదే నిజం. దాన్ని ప్రూవ్ చేయడానికైతే చూడొద్దు. అక్కడ రప్చర్ అయిపోయి అనవసరంగా ఇలా అయ్యిద్దనమాట ఈరోజు అయినట్టు. కాబట్టి వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో ఇదైతే లేదు. మీరు ఎవరిదో వెర్షన్ అయితే చూపిచ్చారో అది తప్పు. అది మనందరికీ తెలుసు. కాబట్టి ఇంక డిబేట్స్ అయితే వద్దు. మరి అదన్నమాట మ్యాటరు. ఇంకా కర్ణుడి ఫ్యాన్స్ కావచ్చు, అర్జునుడి ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ వారైతే కంటిన్యూ అవుతానే ఉంది. 'కల్కి 2' సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెరుగుతాయేమో. మరి ఆ క్యారెక్టర్స్‌కి జస్టిఫికేషన్ ఎలా ఇస్తాడు నాగశ్విన్ గారు అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదన్నమాట మ్యాటరు. మరి మీరెవరి ఫ్యాన్స్? కర్ణుడి క్యారెక్టర్ ఇష్టమా? అర్జునుడి క్యారెక్టర్ ఇష్టమా? అనేది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.